పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. నేషనల్ హెల్త్ మిషన్లో 75 నుంచి 60%, గ్రామీణ సడక్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 72,000, అర్బన్లో 1.5 లక్షలే. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్కు అరకొర ఫండ్స్. వరదలు కరువు నిధుల్లోనూ కొర్రీలు కోతలు. పథకాల అమల్లో కఠిన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1,000 కోట్ల అదనపు భారం అయితే పడుతుంది. కీలక పథకాల అమలు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుంది. రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలను పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటున్నది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తున్నది. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతున్నది. పలు సంక్షేమ అభివృద్ధి పథకాల్లో గతంలో 90:10 లేదంటే 75:25 నిష్పత్తిలో ఉన్న కేంద్ర రాష్ట్ర వాటాను ఇప్పుడు ఏకంగా 60:40 అంటే 60:40 నిష్పత్తికి కేంద్రం మార్చేసింది. అంతేకాదు ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం తొలుత అప్పు చేసి తన వాటా నిధులను చెల్లిస్తేనే ఆ తర్వాత కేంద్రం తాపీగా నిధులు ఇచ్చేలా రూల్స్ మార్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, స్థానిక అవసరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పథకాల స్వరూపాన్ని మార్చేయడంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయంట. సో క్రమంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మెల్లమెల్లగా కేంద్రం అయితే అక్కడికైతే ఇవ్వకుండా ఆపేస్తున్న పరిస్థితి. ఒక్క స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటుందంట. దాదాపు ఉపాధి హామీలు 90 నుంచి 60% కేంద్రం వాటా, 90% ఇవ్వాల్సిన వాటా కేవలం 60% ఇస్తున్నారు. సో ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటాల పన్ను మార్పులు చూసుకుంటే గతంలో ఎట్లా ఉండే, గ్రామీణ ఉపాధి చూసుకుంటే 90:10 ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది 60:40 ఉంది. సో సీఎం గ్రామీణ సడక్ 90:10, ఇక్కడ 60:40. ICDS 90:10, ఇక్కడ 60:40. ఇక చూసుకోవచ్చు మొత్తం అన్నీ ఏవైతే కేంద్రకు సంబంధించిన రావాల్సిన ఫండ్స్ కానీ నిధులు కానీ ఉంటాయో పెద్ద ఎత్తున కోత పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పెడుతుంది. సో ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన అయితే కరెక్ట్గా తీసుకుంటుంది, కానీ ఇవ్వాల్సినవి మాత్రం ఇగో ఈ విధంగా కోత పెడుతున్నారు. అది పరిస్థితి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.